రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా మహబూబ్ ఘాట్ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగే బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో 25 మందికి గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులు నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ ప్రైవేటు ట్రావెల్ బస్సును డ్రైవర్ వేగంగా నడపడంతోనే అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ బస్సులో సుమారుగా 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమాచారంతో సారంగపూర్ పోలీసులు ఘటనా స్థలానికి ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్లో బస్సు బయలుదేరినప్పటి నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంగానే మితిమీరిన వేగంతో బస్సును నడిపారని క్షతగాత్రులు చెబుతున్నారు. బస్సు బోల్తా పడగానే డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా మహబూబ్ ఘాట్ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగే బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 25 మందికి గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులు నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును డ్రైవర్ వేగంగా నడపడంతోనే అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ బస్సులో సుమారుగా 50 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద మాచారంలో సారంగపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్లో బస్సు బయలుదేరినప్పటి నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంగానే మితిమీరిన వేగంతో బస్సును నడిపాడని క్షతగాత్రులు చెబుతున్నారు. బస్సు బోల్తా పడగానే డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఆదిలాబాద్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించారు. సత్యనారాయణ చెప్పండి. రాజశేఖర్ గుడ్ మార్నింగ్. అయితే రాత్రి ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి సాధారణంగా ప్రైవేట్ బస్సులు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుంటాయి. దాదాపుగా ఆదిలాబాద్ నుంచి కొన్ని ప్రైవేట్ సంస్థల చెందినటువంటి బస్సులు ఉంటాయి. అలాగే రాత్రి ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి ముస్కాన్ ట్రావెల్స్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి ప్రైవేట్ బస్సు ఒకటి ఇక్కడి నుంచి బయలుదేరింది. దాదాపు 50 మందితో ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న సమయంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబాబాద్ ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఆ ఘాట్ సెక్షన్ పై నుంచి కిందకు దిగేటటువంటి సమయంలో ఒక ఎదురుగా ఉన్నటువంటి ఒక కార్ ను ఓవర్టేక్ చేసేటటువంటి ఒక టైంలో ఆ బస్సు అదుపు తప్పి బోల్తా పడ్డట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. ఆ సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ బస్సులో బోల్తా పడ్డ సమయంలో డ్రైవర్ వెంటనే అక్కడ ఘటనాస్థలం నుంచి భయపడి దిగి పారిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికులు, అంటే ఆ కార్ లో ప్రయాణించే వాళ్ళు కావచ్చు, లేదంటే అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఆదిలాబాద్ నుంచి కూడా హైదరాబాద్ కి నిత్యం అదే రోడ్డు గుండా, ఎందుకంటే అది జాతీయ రహదారి 44 కావడంతో కాస్త రద్దీగానే ఉంటుంది. అటు ఇటు వెళ్లే వైపు వాహనాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది స్థానికులు విషయాన్ని గమనించి వెంటనే అక్కడ క్షతగాత్రుల్ని అక్కడ ఉన్న స్థానిక పోలీసులు అలాగే కొంతమంది స్థానికుల సహాయంతో వారినంతా కూడా నిర్మల్ లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత దాదాపుగా 25 మందికి గాయాలైనట్టుగా చెప్తున్నారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ 3 హుటాహుటిన రిమ్స్ లో ప్రాథమిక చికిత్స నిర్మల్ లో ప్రాథమిక చికిత్స అందించి హైదరాబాద్ పంపుతున్నటువంటి సమయంలో ఆదిలాబాద్ కు చెందినటువంటి ఒక 20 ఏళ్ల బాలిక మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మిగతా వారు అక్కడ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మాత్రం నిర్మల్ ఆసుపత్రిలో సంబంధించి కొంతమంది చికిత్స పొందుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాదాపుగా 3కి తీవ్ర గాయాలు, 20 మందికి అయితే స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇటు డ్రైవర్ నిర్లక్ష్యమే కాకుండా ఆ తర్వాత ఆ బస్సుల యొక్క ఫిట్నెస్ కూడా కొంత పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే డ్రైవర్ ఫిట్నెస్ అలాగే బస్ కండిషన్ పై కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే వీళ్ళంతా కూడా కొంత అనుమానాలకు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏ అధికారులు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తుండడంతో ఇలాంటి ప్రైవేట్ బస్సులు ఇలా తరచు ప్రమాదాలకు గురవుతున్నాయని, ప్రాణాల పుట్టన పెట్టుకుంటున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక అధికారులు బస్సులను సరైన తనిఖీ చేయకుండా తర్వాత
అప్పుడప్పుడు అంటే నెలకోసారైనా ఆ డ్రైవర్ ఫిట్నెస్ కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది ఆ లాంగ్ జర్నీ చేసేటటువంటి సమయంలో. అలాగే బస్సులు కూడా పూర్తి కండిషన్ గా ఉన్నాయా లేదన్నటువంటి ఒక సందర్భాన్ని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ఇక్కడ దాదాపుగా స్థానికులు ఆరోపిస్తున్న ప్రకారంగా ఆదిలాబాద్ లో అయితే కండిషన్ లేని బస్సులు చాలా ఎక్కువగా తిరుగుతుంటాయన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఎక్కువగా పొగ అనేక బస్సులు అనేక వాహనాలు కూడా పూర్తి కండిషన్ లో లేకుండా, పూర్తిగా ఫిట్నెస్ సామర్థ్యం నిరూపించుకోకుండా ఆ జిల్లాలో ఇటు స్కూల్ బస్సులు కావచ్చు, తర్వాత మిత్రత బస్సులు ప్రయాణికులు చేరవేసే బస్సులు కావచ్చు, ఏవేని ఇవంతా కూడా ఒక నిఘా అయితే కరువైంది. ఆ బస్సుల పైన నిఘా అయితే కరువైంది. పూర్తి స్థాయిలో పరీక్షలు జరగట్లేదనేటటువంటి ఒక వాదన అయితే ఆదిలాబాద్ నుంచి బలంగా వినపడుతోంది రాజశేఖర్. ఏమైనా ట్రావెల్ ఏజెన్సీ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా అంటే దానికి ముందు ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత ఆ డ్రైవర్ పారిపోవడం, తర్వాత బస్సు కండిషన్, తర్వాత డ్రైవర్ కనుక ఆ సమయంలో ఉంటే మరి ఏమైనా మద్యం సేవించున్నాడా మరి ఏదనేటువంటి ఒక పరీక్షలు చేసేటటువంటి ఒక అవకాశం అయితే ఉండేది. కానీ ఆ బస్సులో ప్రయాణికులు చెప్తున్న ప్రకారంగా బస్సులో ఆదిలాబాద్ నుంచి బస్సు బయలుదేరేటప్పుడే డ్రైవర్ వేగంగా బస్సు నడుపుతున్నాడు అనేటువంటి ఒక ఆరోపణలు అయితే ప్రయాణికుల నుంచి మనకు వినిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో కనుక డ్రైవర్ పారిపోకుండా కనుక అతను కనుక పోలీసుల దగ్గర కనుక లొంగిపోయి ఉంటే అతని శాంపిల్స్ పంపించి మరి మద్యం సేవించున్నారు. అలాగే ఆ బస్సుకు సంబంధించి మరి ఆర్టీ అధికారులు అయితే దానికి సంబంధించి అయితే చూస్తారు మరి అది ఫిట్నెస్ ఉందా లేదా. అలాగే ఒకవేళ కనుక ఆ బస్సుకు పూర్తి స్థాయిలో కనుక ఫిట్నెస్ లేకపోతే ఖచ్చితంగా కేసు బుక్ చేసేటటువంటి అవకాశం అయితే మనకు కనబడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే ప్రమాదం జరిగిన తర్వాత తీసుకునే చర్యల కంటే కూడా ప్రమాదం జరగకముందే ఆ చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ప్రమాదం జరగకముందే బస్సుల యొక్క కండిషన్ పరీక్షిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక వాదన అయితే బలంగా వినపడుతుంది రాజశేఖర్. ఎస్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.